వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చర్చనీయాంశంగా మారిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్. ఈవీఎం ఓటింగ్ పద్ధతిపై మాకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యలు. కేసీఆర్ పంపిన లేఖపై పవర్ కమిషన్ సమీక్ష. పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్న కమిషన్. గంభీర్ను ఇంటర్వ్యూ చేయనున్న బీసీసీఐ. టీమిండియా హెడ్ కోచ్గా ప్రకటనపై క్లారిటీ ఇవ్వనున్న బీసీసీఐ. రిజిస్ట్రేషన్ చేయలేదంటూ సునెస్టా ఇన్ఫినిటీ హస్తినా రియాలిటీపై ఆరోపణలు. వారం రోజుల వివరణ ఇవ్వాలని రేరా ఆదేశాలు. అసలు దొంగ నువ్వే. పోలవరం ప్రాజెక్టుపై కోట్లు వెనకేసుకున్న చంద్రబాబు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్ వాడాలని ఆయన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్ పేపర్ వాడుతున్నారని ప్రస్తావించారు. భారత్లోనూ బ్యాలెట్ పేపర్ వాడాలని, న్యాయం జరగడమే కాదు జరిగినట్లు కనిపించాలని ట్వీట్లో రాసుకొచ్చారు. జగన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో ఎక్కడ ఈవీఎంలను ఉపయోగించడం లేదని, మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని ఆయన చెప్పారు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించాలి అంటూ ట్వీట్ చేశారు. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవర్ కమిషన్ విచారణకు సంబంధించి కేసీఆర్ పంపిన లేఖపై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈరోజు సమీక్ష చేపట్టనున్నారు. కేసీఆర్ పంపించిన లెటర్ కమిషన్కి అందిందని పలు అంశాలను ప్రస్తావించారని తెలిపింది. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్, భద్రాద్రి యాదాద్రి ధర్మర్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్న కమిషన్ కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొన్న నిర్వహించిన ప్రెస్ మీట్లోనే ఎవరికైనా తమ అభిప్రాయాలు ఉంటాయని, వాటిని నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందని ఇప్పటికే చైర్మన్ తెలిపారు. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అవ్వడం దాదాపు ఖాయమైంది. నివేదికల ప్రకారం భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ మాత్రమే దరఖాస్తు చేసుకున్నాడని బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ నేడు అతని ఇంటర్వ్యూ చేయనుంది. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఉన్న సంగతి తెలిసింది. అతని నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2024లో పాల్గొంటుంది. ఈసారి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. దీని తర్వాత గౌతమ్ గంభీర్ను టీమిండియా తదుపరి ప్రధాన కోచ్గా నియమించవచ్చు. 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు రేరా అథారిటీ అధికారులు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సొనెస్టా ఇన్ఫినిటీ ప్రమోటర్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వెనుక జేబేరి పైన్ కాలనీలో స్కై విల్లాస్ నిర్మాణాలకు రేరా రిజిస్ట్రేషన్ పొందకుండానే సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసింది. హస్తినా రియాలిటీ ప్రమోటర్స్ బ్రిస్సా ప్రాజెక్టు పేరుతో బ్రోచర్ విడుదల చేసి కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన రేరా దృష్టికి రావడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ సంస్థలను ఆదేశించింది. జగన్ నిర్వాకం వల్లే పోలవరం నాశనమైందని సీఎం చంద్రబాబు నిన్న ప్రాజెక్టు సందర్శన అనంతరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని, కానీ చంద్రబాబు నిజమైన పోలవరం ద్రోహి అని విమర్శించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని, ఎప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.